నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రొనాలజిస్ట్, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జెమాలజీ మరియు జియాలజీ, వేదగణిత శాస్త్రవేత్త, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ భానుచరణ్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. న్యూమరాలజీ పరంగా నేమ్లో కరెక్షన్తో పాటు మీ పేరు ఎలా ఉండాలి, మీ పేరుని ఎలా పలకాలి, మీ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి అనే విషయాలను సవివరంగా తెలియజేస్తారు. అంతేకాకుండా మీరు ఏ రత్నాన్ని ధరించాలి, వాస్తుపరంగా మీకు ఏ డైరెక్షన్ బాగుంటుంది అనే విషయాలను తెలియజేస్తారు. కాబట్టి ఇప్పుడు లైవ్లో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి. నేరుగా కలవాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించవచ్చు. నేరుగా కలవలేని వారికి కూడా పోస్టల్ సదుపాయం కలదు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోగలరు. నమస్కారం అండి. ఇంటికి అంటే ఇంటి నెంబర్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. అంటే ఇంటి నెంబర్ కూడా ఇంటిపై ప్రభావాన్ని చూపిస్తుంది అంటారా? అంటే న్యూమరాలజీ ప్రకారం తప్పకుండా ఒక నెంబర్ అనేది ఎంతవరకు పనిచేస్తుందో అనేది మనం ఒక లెటర్ యాడ్ చేస్తే పేరు ఎలాగా మనకు లక్ అనేది అదృష్టం అనేది ఎలాగ తీసుకొస్తుందో ఇంటి పైన ఉన్నటువంటి నెంబర్స్, అలాగే హోటల్స్లో నెంబర్స్ వేస్తూ ఉంటారు, 303, 302 ఇలాగా వేస్తూ ఉంటారు. వాటికి ఆ రూమ్ల పైన కూడా పనిచేసే ఎఫెక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఏంటంటే, నేను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ సారథి హోటల్లో ఒక నెంబర్ ఉన్నది. ఆ రూమ్కి ఆ నెంబర్ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి పక్కన ఒక స్టిక్కర్ జాయిన్ చేయించేసాను. అయితే నాకు అతను చెప్పలేదు. మళ్ళీ లాస్ట్ టైం నేను వెళ్ళిన తర్వాత ఈ నెంబర్ అంటేసి మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళిన తర్వాత అతను చెప్తున్నాడు, సార్ మీరు స్టిక్కర్ అంటేశారు, ఆ రూమ్లోకి ఎవ్వరు రారు, అసలు మీరు వచ్చారు, మీరు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ వచ్చే వరకు కూడా అసలు ఆ రూమ్ ఖాళీ లేదు, అసలు రెగ్యులర్గా కస్టమర్స్ అనేది కంటిన్యూషన్ అవుతున్నారు. మిగతా రూమ్ల కంటే ఈ రూమ్ చాలా ఫాస్ట్గా, అంటే ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా మాకు రెంట్కి వెళ్ళింది. అది ఈ నెంబర్ వల్ల ఇంత ప్రభావం ఉంటుందా సార్ అని చెప్పేసి వాళ్ళ ఏంటంటే ఆ హోటల్ పేరు అనేది మనతో ఇప్పుడు కొత్తగా చేయించారు, సారథి హోటల్ అని చెప్పేసి. ఇంతకుముందుకు వేరేలాగా ఉండే పేరు, ఆ పేరుని చేంజ్ చేసేసి మనం సారథి హోటల్ అని చెప్పేసి పేరు పెట్టించుకున్నాడు. పూర్తిగా అన్ని నెంబర్స్ కూడా, రూమ్ నెంబర్స్ కూడా మార్పించాడు. కాబట్టి ప్రతి ఒక్క రూమ్ నంబర్కి, ఒక్కొక్క నంబర్కి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అంటే మనము ఇది ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్క నంబర్ కూడా మన ఇంటి ముందు మనకి గవర్నమెంట్ వేసిన నంబర్స్ కూడా, అది కూడా మన ఇంటిపైన ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. మనకు ఏంటంటే న్యూమరాలజీ కరెక్షన్ తీసుకున్నప్పుడు అవి కూడా చెప్పినట్టయితే దానికి మన స్టిక్కర్ జాయిన్ చేసుకోవాలా లేకపోతే ఇంకేం చేసుకోవాలనేది కూడా దానివల్ల కూడా మనం రెమెడీస్ చెప్పగలుగుతూ ఉంటాం. ఓకేనండి, ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం. మీ పేరు? నా పేరు లింగేశ్వర్ రెడ్డి మేడం. లింగేశ్వర్ రెడ్డి. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. మా అన్న గురించి అడుగుదాం అనుకున్నాను. ఓకే, మీ అన్నయ్య పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అన్న పేరు వచ్చి శ్రీ సాయినాథ్ రెడ్డి. సాయినాథ్ రెడ్డి. అవునండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 2/11/1987. 2/11/1987. ఓకేనండి. ఏమని పిలుస్తుంటారు అందరూ? సాయి అని పిలుస్తారండి. సాయి అని పిలుస్తుంటారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, జాబ్ లో ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, కష్టమన్నా ఏం ఉండట్లేదు, మిగలట్లేదు. ఓకేనండి, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? లేదండి. అవునండి. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? హైదరాబాద్ నుంచి. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే ఆరోగ్యం కూడా మంచిగా ఉండట్లేదు, దాని గురించి. ఓకే, మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడ్ అండి. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. నేమ్లో కరెక్షన్తో పాటు పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేస్తారు భానుచరణ్ గారు. హలో లింగేశ్వర్ గారు, చెప్పండి సార్. సాయి అనే పేరు ఈయన డేట్ ఆఫ్ బర్త్కి కరెక్ట్గా సరిపోతుంది. అలాగని మీ సిగ్నేచర్ అనేది ఒకటి కరెక్ట్గా చూసుకోవాలి. దాంతోపాటుగా సాయినాథ్ రెడ్డి అనే దాంట్లో 36 నంబర్ అనేది విధ్వంసకర జంట. దీనివల్ల మనకు జాబ్లో డెవలప్మెంట్ కానీ రాదు, అలాగే డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. తను సహాయం చేసినా కూడా వాళ్ళు రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సాయినాథ్ రెడ్డిలో ఒక ఏ ఒక టీ అనేది యాడ్ చేసుకోండి. డైలీ 39 టైమ్స్ సాయినాథ్ రెడ్డి అనేది రాయమని చెప్పండి. అలాగే సిగ్నేచర్ కూడా సాయినాథ్ రెడ్డి అని చెప్పేసి పూర్తిగా పైకి పెట్టేట్టుగా, కిందికి రాకుండా పైకి వచ్చేట్టుగా పెట్టండి. ఒక 5 సెంటీమీటర్స్ పొడవుతో, ఒక 14 డిగ్రీస్ హైట్తో పెట్టమని చెప్పండి. అలాగైతే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇతని గవర్నమెంట్ జాబ్ అనేది చక్కగా ఇతనికి వచ్చింది కాబట్టి ఇతని డేట్ ఆఫ్ బర్త్లో కూడా మంచి పొజిషన్కి పోయేది ఇతని డేట్ ఆఫ్ బర్త్లో ఉంది కాబట్టి మంచి లైఫ్ అనేది ఉంటుంది. ఇతనికి లక్కీ నంబర్స్ వచ్చేసి 3, 4, 2.
3, 4, 2 లక్కీ నెంబర్స్ 3, 12, 21, 30, అలాగే 4, 13, 22, 2, 11, 20, 29 ఇతనికి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, క్రీమ్ కలర్, సిమెంట్ కలర్ లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక ఎల్లో సఫైర్, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఒక 3 క్యారెట్లు కనుక ధరించినట్టయితే తన మంచి లైఫ్ అనేది ఉంటుంది. అలాగే రుద్రాక్ష వచ్చేసి ఒక దశముఖి 10 ముఖాల రుద్రాక్ష మెడలో వేసుకోమనండి. గుండెల కంటే కిందికి రాకుండా మెడ పైకి వచ్చేలాగా చూసి వేసుకున్నట్టయితే దారానికి వేసుకున్నా కూడా ఎరుపు దారం తీసుకొని వేసుకోమనండి. చక్కటి లైఫ్ అనేది ఉంటుంది ఇతనికి. దిశ వచ్చేసి ఈస్ట్ నార్త్ అంటే తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఇతనికి మంచి డైరెక్షన్ ఇది. మంచి లైఫ్ అనేది ఇతనికి ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకేనండి. మరి భానుచరణ్ గారు, ప్రతి ఒక్కరికి వెహికల్స్ ఉంటాయండి. మరి వెహికల్స్లో చివర్లో 4 నెంబర్లు చూసుకుంటే సరిపోతుందంటారా? అలాగే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతుంటాయి అంటే అది కూడా నెంబర్ ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. ఇందాకే మనం చెప్పుకున్నాం ఒక్కొక్క నెంబర్కి ఎంత ప్రభావం ఉంటుందో. అయితే ఈ 4 లెటర్స్ చూసుకున్నంత మాత్రాన లక్కీ నెంబర్ ఎట్టి పరిస్థితిలో రాదండి. మనం ఏంటంటే ఏపీ, అలాగే 28, ఇంకా మిగతా నంబర్స్ మళ్ళీ ఆల్ఫాబెట్స్ వస్తాయి, మళ్ళీ తర్వాత 4 నంబర్స్. అయితే ఈ 10 నంబర్స్ పూర్తి నంబర్స్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడే ఆ నంబర్ విలువ అనేది మనకి పనిచేస్తూ ఉంటుంది. ఈ 4 లెటర్స్ చూసుకున్నట్టయితే దాని విలువ అనేది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పనిచేయదు. ఇకపోతే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే నెంబర్స్ అంటే 7, 8, 9. అంటే 9 అంటే చాలామంది లక్కీ నెంబర్స్ అనుకుంటుంటారు, అవి 4 లెటర్స్ చూసుకుంటారు కాబట్టి అది కరెక్ట్ కాదు. పూర్తి లెటర్స్లో 7, 8, 9 ఇవి యాక్సిడెంట్లకు ఎక్కువగా గురవుతూ ఉంటాయి. అలాగే ఈ నంబర్స్ ఉన్నా కూడా యాక్సిడెంట్స్ కాని బండ్లు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్కి వాళ్ళ పేర్లకి కరెక్ట్గా మ్యాచ్ అయినట్టయితే అవి కూడా యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయి. దాంట్లో కూడా రాంగ్ నెంబర్స్ లేకుండా చూసుకోవడం మన బాధ్యత కాబట్టి ప్రతిదీ కూడా ఈ 4 లెటర్స్ కాకుండా పూర్తి నెంబర్స్ ఒక వెహికల్ తీసుకున్నప్పుడు ఒక 50,000 లేదంటే 1 lakh లేదంటే కార్ తీసుకున్నప్పుడు 10 లక్షలు అట్లా పెడతా ఉంటాం. కానీ నెంబర్స్ దగ్గర కరెక్ట్గా చూసుకున్నట్టయితే అవి యాక్సిడెంట్లకు గురవుతూ ఉంటాయి. దాంతోపాటు మనకు లైఫ్ వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఈ వెహికల్స్ ద్వారా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ నెంబర్స్కి. ఓకేనండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం, మీ పేరు? నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే, మీ పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప పేరు పి. లోచన గాంధీ అండి. పి. లోచన గాంధీ. అవునండి. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4వ తారీఖు నవంబర్ నెల 1998. 98. అవునండి. ఓకే, అందరూ ఏమని పిలుస్తుంటారు? చిన్ను అని పిలుస్తామండి. ఇంట్లో వాళ్ళంతా చిన్ను అని పిలుస్తుంటారా? ఇంట్లో వాళ్ళంతా చిన్ను అని పిలుస్తామండి. బయట వాళ్ళు పూర్తి పేరుతో పిలుస్తారా? లోచన అని పిలుస్తారండి ఎక్కువ శాతం. ఓకేనండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప యొక్క ఎడ్యుకేషన్, హెల్త్ గురించి తెలుసుకుందామనండి. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. పాప డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4/1. మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా, మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది, లైఫ్లో మంచి భవిష్యత్ అనేది ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది. బట్ మీరు చిన్ను అనే పిలిచే పేరులో 18 నెంబర్ అనేది ఉంటుంది. ఈ నిక్ నేమ్స్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయాలి. దాంతోపాటుగా లోచన అనే పేరులో LO లో అనే లైఫ్ అనేది లోగా ఉంటుంది. కాబట్టి లోచన అనే పేరు పూర్తిగా తీసేసి వేరే పేరు పెట్టుకున్నట్టయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. పాపకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ గాంధీకి ఇంకా ముందు కానీ వెనక కానీ ఏదైనా యాడ్ చేసి లోచన అనేది పూర్తిగా అవాయిడ్ చేసేసి వేరే పేరు పెట్టండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిసినట్టయితే మంచి పేరును సూచించడం జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, మరి భానుచరణ్ గారు, మరి చాలామంది కూడా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతుంటారు. అందులో ముఖ్యమైనది ఆర్థికపరమైన సమస్య. మరి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడాలి అంటే వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ ఏ విధంగా దోహదపడుతుంది? తప్పకుండా. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు అనేవి సర్వసామాన్యం అయిపోయినాయి ఈ రోజుల్లో. ఇది ఎందువల్ల అంటే మనం పెట్టుకునే ఫ్యాషన్ నేమ్స్ అనేవి కొత్త కొత్త రకాలుగా మనం సృష్టించే. ఇప్పుడు లోచన అన్నాం, లోచన అన్నప్పుడు LO లో అనేది అది ఎవరు ఆలోచన చేయరు. లోచన అనే పేరు బాగుంది కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అయితే ప్రతి ఒక్క పేరులో ఈ ప్రాబ్లమ్స్ అనేవి తప్పకుండా ఉంటూ ఉన్నాయి. దాన్ని కనుక మనం కరెక్షన్ చేసుకున్నట్టయితే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ చేసుకున్నట్టయితే, దాంతోపాటుగా ఇప్పుడు LO లో అనేది ఒక సౌండ్ వైబ్రేట్ది, అంటే ఈ పొనాలజీ సబ్జెక్ట్, ఈ దాన్ని కూడా యాడ్ చేసుకొని కరెక్ట్గా కరెక్షన్ తీసుకున్నట్టయితే తప్పకుండా 100% మనం సక్సెస్ అనేది చూస్తూ ఉంటాం. దానిలో భాగంగా రీసెంట్గా జరిగింది
మన సక్సెస్ స్టోరీ ఒకటి చూసుకున్నట్టయితే తిరుపతి దేవరాజులు అనే వ్యక్తి మనకు ఒక 2 months బ్యాక్ మనం తిరుపతి వెళ్ళినప్పుడు నాకు ఫీజు చెల్లించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఫీజు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సార్ మాకు ఇట్లా నేను మీకు ఫీజు ఇచ్చేది కూడా నేను బయట అప్పు తీసుకొని వచ్చాను, రోజుకు నేను అప్పులు చేస్తూ ఉన్నాను, నేను కానిస్టేబుల్ అయి ఉండి కూడా నేనేం సంపాదించుకోలేను, నేను నిజాయితీ పరుని, బట్ నేను బయట ఎవరి దగ్గర ఎలాంటివి కూడా తీసుకోలేను, కాబట్టి నేను ప్రతి ఒక్కటి అంటే నేను చేసే ప్రతి పనిలో కూడా లాస్ రావడం, ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నాను, బిజినెస్ కూడా లాస్ అవుతుంది. అలాగే బ్రీఫ్స్ అనేది ఒక ఇటుకల వ్యాపారం అనేది చేస్తున్నాను పార్ట్నర్షిప్తో, అతను కూడా మోసం చేశాడు. ఇలాగ రకరకాలుగా చెప్పుకోవచ్చాడు. మేము ఇప్పుడు మీకు ఇచ్చే ఫీజు కూడా నేను అప్పు చేసి తీసుకొచ్చాను సార్, మీరు కొంచెం నాకు హెల్ప్ చేయండి అంటే, తప్పకుండా నువ్వే కాదు ఎవరు వచ్చినా కూడా నేను కరెక్ట్గా కరెక్షన్ ఇచ్చే పంపిస్తున్నాను, తీసుకున్న ప్రతి ఒక్కరూ సక్సెస్ చూస్తున్నారు అని చెప్పేస్తే, సరే సార్ మీరు ఏది చెప్పినా నేను చేస్తానని చెప్పేసి దేవరాజులు అనే పేరులో మనం కరెక్షన్ ఇచ్చాం. ఆ కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 1 monthలోనే ఆటోమేటిక్గా అతనికి ఆ బ్రీఫ్స్ వ్యాపారం నుంచి ఇతన్ని ఎవరైతే మోసం చేశారో అతను పక్క జరిగిపోయాడు. ఇతనికి ఆటోమేటిక్గా అది మొత్తం పూర్తిగా ఇతని చేతిలోకి వచ్చేసింది. దాంతోపాటు లాభాల బాటలో పడిపోయాడు. దాంతోపాటుగా రకరకాలుగా అతనికి ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి వచ్చేస్తూ ఉంది. దాంతోపాటుగా అతనికి రోజు అప్పులు కాకపోవడం అనేది అప్పులు అవ్వడం అనేది ఆగిపోయి ఈ కరెక్షన్ తీసుకున్న నాటి నుంచి ఇంతవరకు కూడా ఒక 1 NP కూడా అతను అప్పులు చేయకపోగా ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి బాగా వచ్చేసింది అని చెప్పేసి మనకు లాస్ట్ మంత్ వచ్చి సార్ ఇట్లా నంబర్ కూడా ఇవ్వండి సార్ అని చెప్పేసి చెప్పి ఇచ్చిపోయాడు. నెంబర్ కూడా ఇచ్చాడు. చాలామందికి హెల్ప్ అవుతాను సార్, నేను నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కరెక్షన్ అందరూ తీసుకోలేరు, అందరూ నమ్మలేరు, కాబట్టి నేను చెప్తాను సార్ తప్పకుండా నాలాంటి వారు ఎంతోమందికి హెల్ప్ చేసిన వాడిని అవుతాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అయి కూడా ఇంత ప్రాబ్లమ్స్లో ఉన్నాను, అలాంటిది నేను కరెక్షన్ తీసుకున్న తర్వాత మంచి పొజిషన్కి వచ్చేసాను సార్ అని చెప్పేసి చాలా చేశాడు. అతని నంబర్ కూడా రాసుకోండి, 9001908115. రిపీట్ 9001908115. ఓకేనండి. మరి న్యూమరాలజీ పరంగా మీరు కూడా పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారా? మీ పేరుని ఎలా పలకాలి, సిగ్నేచర్ ఎలా చేయాలి, వాస్తుపరంగా మీకు ఏ డైరెక్షన్ బాగుంటుంది, మీ ఇంట్లో పుట్టిన పిల్లలకు కానీ వ్యాపార విద్యా సంస్థలు కార్యాలయాలకు కానీ ఎలాంటి పేరు పెట్టాలి అనే విషయాలను తెలియజేస్తారు. అంతేకాకుండా కొత్తగా వెహికల్స్ కనుక కొంటే ఏ నెంబర్ తీసుకుంటే అదృష్టం అనేది కలిసి వస్తుంది అనే విషయాలను తెలియజేస్తారు. మరి ఎన్నో రకాల సమస్యలతో ఉన్నవారు భానుచరణ్ గారిని నేరుగా కలిసి సమస్యను వివరించి పరిష్కార మార్గాన్ని పొందారు. వాళ్ళ జీవితంలో కూడా ఎన్నో వండర్స్ని క్రియేట్ చేసుకున్నారు. మరి మీరు కూడా నేరుగా కలవాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించవచ్చు. మరి నేరుగా కలవలేని వారికి కూడా పోస్టల్ సదుపాయం కలదు. ఈ కార్యక్రమాన్ని మరలా చూడాలి అనుకునేవారు యూట్యూబ్ సెర్చ్లో భానుచరణ్ వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ అని టైప్ చేసి ఎన్నిసార్లైనా చూడవచ్చు. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం, మీ పేరు? నా పేరు గోమతి అండి. మరొకసారి చెప్పండి. గోమతి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి కాదండి, మా బాబు గురించి తెలుసుకున్నామని. ఓకే, మీ బాబు పేరు? రిత్విక్. RITHWIK. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/8/2001. ఓకే, ఏమని పిలుస్తుంటారు అందరూ? రిత్విక్ అనే పిలుస్తారండి. రిత్విక్ అనే పిలుస్తుంటారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా బాబుకి కోపం ఎక్కువ ఉంటది, చదువులో వెనుకబడి ఉన్నాడు, పేరులో ఏమైనా కరెక్షన్ ఇస్తారేమో తెలుసుకుంది. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? ఖమ్మం జిల్లా బయ్యారం అండి. ఓకేనండి, నేమ్లో కరెక్షన్తో పాటు పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేస్తారు భానుచరణ్ గారు. రిత్విక్ అనే పేరులో 44 నంబర్ అనేది రాంగ్ నంబర్ అనేది ఉంది. ఈ రాంగ్ నంబర్ అనేది దీనివల్ల కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో మాత్రం శాంతం అనేది ఎక్కువగా ఉంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇంత బాగా ఉన్నా కూడా పేరుకు వచ్చేసరికి రివర్స్ అయిపోతూ ఉంది. కాబట్టి ఈ పేరులో మనం కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే రిత్విక్ అనే దాంట్లో లాస్ట్ K RITHWIKK రిత్విక్ అనే పేరుని డైలీ 23 times 23 days 1 or 2 days గ్యాప్ మళ్ళీ కంటిన్యూ చేయమనండి. ఇలాగా ఒక 3-4 కోర్స్ వరకు చేసేసరికి ఆటోమేటిక్గా అతని కోపం అనేది తగ్గిపోతుంది, స్టడీలో బాగా ఉంటాడు. అలాగే దాంతోపాటుగా అతని లైఫ్ కూడా మంచి భవిష్యత్తుకు వెళ్ళిపోతూ ఉంది. ఇక లక్కీ నంబర్స్ వచ్చేసి 5, 8, 5, 14, 23, 8, 16, 8, 17, 26 ఇవి లక్కీ డేట్స్.
లక్కీ కలర్స్ వచ్చేసి బ్లాక్ కలర్, అలాగే ఆరెంజ్ కలర్, పింక్ కలర్. ఇవి ఇక లక్కీ రుద్రాక్ష ఒకటి, 4 ముఖాల రుద్రాక్ష ఒకటి వేయించండి. మంచి స్టడీ పర్పస్ కూడా బాగా మంచిగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇతనికి లక్కీ డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిశ, ఉత్తర దిశ అనేది చక్కటి లైఫ్ ఉంటుంది. ఇతని సిగ్నేచర్ కూడా పైకి పెట్టమనండి. లాస్ట్ కే కూడా కిందికి రాకుండా కొంచెం జట పైకి అనేది చూయించుకుంటూ ఒక 3 సెంటీమీటర్స్ ఎబో పైకి వచ్చేలాగా, 4 సెంటీమీటర్స్ లోపు వచ్చేలాగా జాగ్రత్తగా పెట్టాలి ఇతని సిగ్నేచర్. అలాగే ఇతను 14 డిగ్రీస్ హైట్లో సిగ్నేచర్ కనుక పెట్టినట్టయితే మంచి లైఫ్ అనేది, జాబ్ కూడా తొందరగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బెస్ట్ ఆఫ్ లక్ అమ్మ. ఓకేనండి భానుచరణ్ గారు, మరి ప్రతి ఇంట్లో కూడా భార్యాభర్తలు అనే వాళ్ళు గొడవలు పడుతుంటారండి. కొన్ని ఇళ్లలో మరీ ఎక్కువగా ఉంటుంది. అంటే దానికి కారణం పేరే అంటారా? మీ దగ్గరకు వచ్చి సక్సెస్ పొందిన ఒక ఎగ్జాంపుల్ తెలియజేయండి. తప్పకుండా. అయితే పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా భార్యాభర్తల మధ్య, లేదంటే అత్తా కోడళ్ళ మధ్య, లేదంటే తండ్రి కొడుకుల మధ్య ఇవి గొడవలు రావడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవే అవకాశాలు ఉంటాయి పేర్ల వల్లే. ఇక భార్యాభర్తలు పెళ్లి కావడానికి ఆస్కారం ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్ కనుక ఉన్నట్టయితే చూడగానే అట్రాక్టివ్ఫుల్గా లవ్లో సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. చూడగానే అట్రాక్టివ్ఫుల్గా కావడం, తర్వాత వీళ్ళ పేర్ల వల్ల రకరకాలుగా ఇబ్బందులు, చిన్న చిన్న మాటలకే పెద్ద పెద్ద గొడవలు ఇవి రావడానికి కారణం ఆటోమేటిక్గా పేర్లే కారణం దీనికి. ఇక ఇలాంటి సక్సెస్ స్టోరీ అంటే మనకు రీసెంట్గా, అంటే ఇప్పుడు నేను వచ్చే ముందు కాల్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒక 1 వీక్ బ్యాక్ మన దగ్గరికి వచ్చారు. వృషాలి అనేది మెట్టుగూడలో, హైదరాబాద్ మెట్టుగూడలో ఉంటారు. వృషాలి అనే అమ్మాయి. ఇతను 1 ఇయర్ నుండి భార్యాభర్తలు విడిపోయారు, ఆటోమేటిక్గా పూర్తిగా విడిపోయారు. ఇతను వాళ్ళ మదర్ దగ్గరే ఉంటున్నారు. ఇక ఆమె వచ్చి నా దగ్గర చెప్పింది, సార్ నాకు ఒక 1 వీక్ అయితే పెద్ద మనుషులు అందరూ కూర్చుంటున్నారు. దాంట్లో మా విడాకులు కన్ఫర్మ్ అని చెప్పేసి పెద్ద మనుషులు కూడా నాకు ఇన్ఫామ్ చేశారు, మా భర్త కూడా ఇన్ఫామ్ చేశాడు. కానీ నాకు విడిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి నాకు చెప్పింది. లేదమ్మా, నేను 100%గా నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరు చూశాను, ఇద్దరు పేర్లు చూశాను. ఇద్దరు పేర్లలో కూడా రాంగ్ నెంబర్స్, పూర్తిగా డైవర్స్ నెంబర్స్ అనేది ఉంది. తప్పకుండా డైవర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు 100%గా కాకుండా నేను జాగ్రత్త చెప్పగలను, నేను కొన్ని రెమెడీస్ చెప్పగలను. దీంతో పాటుగా మీకు పేర్లో కరెక్షన్ కూడా ఇవ్వగలను. పేరు వరకు కూడా మీకు మారిపోతుంది అని చెప్పేసి చెప్పాను. సరే సార్ అని చెప్పేసి కరెక్షన్ తీసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరికి కరెక్షన్ తీసుకున్నారు. అంటే భర్త రాలేదు, భార్య మాత్రం వచ్చింది. కానీ ఇద్దరు పేర్లు కరెక్షన్ చేసి ఇచ్చాను. ఈమెనే రాయమని చెప్పాను, ఇద్దరు పేర్లు కూడా. ఇక ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఆమె ఈ పేరుని తీసుకొని 1 వీక్ వరకు రాయడం స్టార్ట్ చేసింది. ఇక 1 వీక్ అయితే ఏదైతే వాళ్ళు డేట్ ఫిక్స్ చేశారో ఆ డేట్ రోజు పెద్ద మనుషులు అంతా మేము రాము, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి అందరు క్యాన్సిల్ అయిపోయారంట. దాంతో పాటుగా భర్త ఫోన్ చేసి ఏదో ఒక గొడవ, మన చిన్న గొడవ వల్ల ఇంత పెద్దగా అయిపోయింది, మనం కలిసి ఉందాం అని చెప్పేసి అతను కూడా కాల్ చేశాడు. అయితే ఇంకా కలవలేదు, బట్ ఇప్పుడు ఆ విషయం నాకు చెప్పింది. ఇక కలిసాక నా దగ్గరకు వచ్చాక వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. వీళ్ళ సక్సెస్ స్టోరీ అనేది ఇలాగ ఒక 1 వీక్లో, జస్ట్ 1 వీక్లో భర్తలో మార్పు వచ్చింది. ఆ డైవర్స్ అయ్యే పెద్ద మనుషులు మొత్తం కూర్చోకుండా దూరంగా వెళ్ళిపోయారు. అంతటి శక్తివంతమైనటువంటి మన పేర్లు. ఓకేనండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, మా అప్పుడు రాయలేదండి. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? నా పేరు ఓ శ్రీనివాస్. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? ఏమని పిలుస్తుంటారు? నా పేరు శ్రీనంద అంటారు, శ్రీనివాస్ అంటారు, శ్రీని అంటారండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు ఎట్లా ఉంటుందండి? శ్రీను అంటే రివర్స్ నెంబర్ ఉంటుందండి. సార్, శ్రీను అంటే రివర్స్ నెంబర్. అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశాలు 100%గా ఉంటుంది. 12 నెంబర్ అనేది శ్రీను అనే పేరులో ఒక ఐ, ఒక యు అనే ఉండడం వల్ల రివర్స్ అనేది 100%గా జరుగుతూ ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా మనం ఏదైతే అనుకుంటామో దానికి రివర్స్గా జరగడం అనేది స్టార్ట్ అయిపోతుంది. శ్రీను అని మీరు పిలిపించుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు రివర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో శ్రీనులో మీకు శ్రీనివాస్ అని పిలిపించుకోగలుగుతారా? హలో, అంటే మా ఇంటి పేరు ఓ శ్రీనివాస్. ఓ శ్రీనివాస్ ఇంటి పేరుతో పిలవరు కదా? ఇంటితోనే పేరుతో కూడా కొంతమంది పిలుస్తారు సార్, ఓ శ్రీనివాస్ అంటారు. అంటే ఇక్కడ శ్రీనివాస్ లో ఉన్నాం కాబట్టి ఓ శ్రీనివాస్ అంటారు సార్. ఓకే, ఓ శ్రీనివాస్ అంటారు. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి మీరు? మరి వరంగల్ డిస్ట్రిక్ట్ సముద్రాలు. ఓకేనండి. ఓ శ్రీనివాస్,
కరెక్షన్ నేమ్ రాసుకోండి, SRINIWAAS, ఓ శ్రీనివాస్ అని పిలిపించుకోవచ్చు, లేదంటే శ్రీనివాస్ అని కూడా పిలిపించుకోవచ్చు. దీన్ని మీరు డైలీ ఓన్లీ శ్రీనివాస్ అని రాయండి, డైలీ 23 టైమ్స్ రాయండి, 23 డేస్ రాయండి, 1 or 2 days గ్యాప్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఒక 3-4 టైమ్స్ వరకు మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తుంది. దాన్ని ఆపకుండా అలాగే ఒక 15 కోర్స్ అనేది చేయండి. మంచి లైఫ్ అనేది, మంచి భవిష్యత్తు అనేది వస్తుంది. బిజినెస్ మీకు రియల్ ఎస్టేట్ అనేది 100%గా కలిసి వస్తుంది దీంట్లో. ఇక మీకు లక్కీ నంబర్స్ వచ్చేసి 5, 9, 5, 14, 23, అలాగే 9, 18, 27 అనేది మీకు లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్. ఇక లక్కీ స్టోన్ వచ్చేసి ఒక డైమండ్, 14 cents రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి మీకు గోల్డ్లో ధరించండి, మంచి లైఫ్ అనేది ఉంటుంది. ఇక రుద్రాక్ష వచ్చేసి ఒక 7 ముఖాల రుద్రాక్ష వేసుకోండి, మీకు బిజినెస్ పరంగా ఆటోమేటిక్గా మంచి గ్రోత్ అనేది వచ్చేస్తుంది. ఇక మీకు డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ నార్త్, అంటే తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఈశాన్య దిశ బాగుంటుంది. మీకు పడమర దిశ అవాయిడ్గా ఉంటుంది. పడమర దిశ ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడకుండా ఉంటే, జాగ్రత్త పడి ఉంటే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. ఓకేనండి. భానుచరణ్ గారు, ఇందాక మీరు అన్నారు అంటే తండ్రి కొడుకుల మధ్య, అత్త కోడళ్ళ మధ్య కూడా తగాదాలు అనేటివి జరుగుతూ ఉంటాయి అంటారు కదండి. మళ్ళీ దానికి కూడా కారణం పేరులో ఉన్న రాంగ్ నెంబరే అంటారా? ఒక సక్సెస్ స్టోరీ తెలియజేయండి. 100%గా ఏంటంటే దీంట్లో ఇలాంటి సక్సెస్ స్టోరీ, తార్నాక కొట్లూరి శశి అనే వ్యక్తి, అంటే బాబు, అతని మ్యారేజ్ కూడా కాలేదు ఇంకా. ఇతను తాగుడుకు బానిస అయిపోయి ఇంట్లో మదర్కి, ఒక మదర్ ఉంటుంది, మా ఫాదర్, వాళ్ళ మదర్ మాత్రమే మన దగ్గరికి వచ్చారు. ఇట్లా మా బాబు ఇట్లా వెళ్ళిపోయాడు, ఇంట్లోకి రాడు, ఫ్రెండ్స్తో సర్కిల్లో ఒక రూమ్లో ఉంటాడు, ఎంత రమ్మన్నా కూడా రాడు, మేము ఇద్దరమే ఉంటాం ఇంట్లో. ఇక అతను తాగుడుకు బానిస అయిపోయాడు. డబ్బులు కూడా ఎంత పని చేస్తాడో అంతవరకు తాగేస్తాడు. ఏ రోజు ఆ రోజుదే, రేపటి భవిష్యత్తు రేపే, మళ్ళీ ఈ రోజు భవిష్యత్తు ఈ రోజే అన్నట్టుగా వ్యవహరించుకుంటూ ఉంటున్నాడంటే, సరే నేను కరెక్షన్ ఇస్తానని చెప్పేసి శశిలో కరెక్షన్ ఇచ్చాను. కరెక్షన్ ఇచ్చాక వాళ్ళ మదర్ రాశారు. వాళ్ళ మదర్ రాశాక ఒక 15 days వరకు అతను ఆటోమేటిక్గా మందు కూడా మానేసి ఇంటికి వచ్చేసాడు. ఇక వాళ్ళ మదర్ ఫుల్ హ్యాపీగా అయిపోయి చెప్పేసి నిన్న వచ్చేసారు, మళ్ళీ మన ఆఫీస్కి నిన్న వచ్చేసి, ఇక మా బాబు ఇలా మారిపోయాడు సార్, అసలు ఇంత చేంజ్ అప్ వస్తుందని నేను అనుకోలేదు, అసలు డ్రింకింగ్ అంటే మందు మానేస్తాడని అనుకోలేదు, ఇంటి వరకు వస్తుండొచ్చు కానీ మందు కూడా మానేస్తాడని అనుకోలేదు, మందు కూడా మానేస్తాడు, చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అని చెప్పేసి నిన్ననే వచ్చి వెళ్ళిపోయారు. ఓకేనండి. భానుచరణ్ గారు, మరి మీరు ఏ ఏ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటారో మా ప్రేక్షకుల కోసం ఒకసారి తెలియజేయండి. అలాగే పోస్టల్ సదుపాయం కూడా కలదు. 100% అండి. ఇక మన దగ్గరికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫోన్ చేసి మన దగ్గర మన నేమ్స్, ఇప్పుడు నెంబర్స్ వస్తున్నాయి కదా, వాళ్ళకి కాల్ చేసేసి వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కనుక ఇస్తే మనకు డైరెక్ట్గా వచ్చి కరెక్షన్ తీసుకుంటే ఎలాగుంటుందో పూర్తిగా అలాగే ఉంటుంది. వాళ్ళకి పోస్టల్ కూడా పంపిస్తాం, ఫోన్లో కూడా నేను కూడా మాట్లాడతాను డైరెక్ట్గా. అలాగే ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ ద్వారా కూడా వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ ఇమీడియట్లీ ఒక 5 minutesలో పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇక వీటి ఏంటంటే పోస్టల్ ద్వారా చేసుకుంటే ఎంతో లేట్ అవుతుంది అని చెప్పి అనుకోవడానికి అవసరం లేదు. మీరు పోస్టల్ ద్వారా ఇమీడియట్లీ మీరు ఎప్పుడైతే డీటెయిల్స్ ఇస్తారో దానికి ఒక 1 hourలో మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనండి. మరి ఏ ప్రాంతాల్లో వరంగల్ డిస్ట్రిక్ట్లో, వరంగల్లో ఇప్పుడు రేపు పర్యటిస్తున్నాము. మిగతా డీటెయిల్స్ అంటే దాంట్లో డేట్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక సక్సెస్ స్టోరీ ఏంటంటే, షేర్ మార్కెట్లో ఒక 15 years నుండి ఎలాంటి అభివృద్ధి లేని ఒక రామకృష్ణ అనే అతను మన దగ్గరికి వచ్చాడు. దాని తర్వాత మన కరెక్షన్ ఇచ్చిన తర్వాత షేర్ మార్కెట్లో రన్నింగ్గా, అంటే కంటిన్యూగా అతనికి లాభాల బాటలో పడిపోతున్నాడు. అతని నెంబర్ కూడా ఇస్తున్నాను, 9030264881. రిపీట్, 9030264881. ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ తెలుసుకోవచ్చు. ఓకేనండి. భానుచరణ్ గారు, మీరు మా స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ భానుచరణ్ గారిని సంప్రదించాల్సిన చిరునామా 8-3-302/1 యూసుఫ్గూడ క్రాస్ రోడ్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9581202523, 8142342755, 7799892188, 8501813735.